సో అమ్మాయికి ఆక్సిజన్ అందట్లేదు మేబీ, అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. ఇక్కడ రెస్క్యూ టీం వాళ్ళు. గైస్ అటు చూడండి, ఏదో అరే అటు చూపి మొత్తం మంచు కొండలు. ఇక్కడ ఇదైతే తీసుకున్నాం ప్రస్తుతానికి. పొద్దున 5 o'clockకి లేచి ఆరతి చూడాలి. అరే ఇంత దూరం ఇంత అడవిలో ఇక్కడ దేవుడు ఉన్నాడని ఎట్లా తెలిసింది? ఎట్లా వచ్చిర్రు అసలు? ఏం కథ? 5 నదుల నీళ్లు కలిసి ఒకేసారి వస్తాయంట. మా గైస్ లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా కొండలు చూడడం. ఎట్లున్నాయి చూడండి మంచు కొండలు మా. సో గైస్ మొత్తానికి దర్శనం చాలా బాగా జరిగింది. సో ఎక్స్పెక్ట్ చేయనంత బాగా జరిగింది. గైస్ మొత్తానికి మనము యమునాత్రి తర్వాత గంగోత్రి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కేదార్నాథ్ వచ్చినాం. సో ఇప్పుడు ట్రెక్కింగ్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 22 kilometers ట్రెక్కింగ్ అంట. సో ఇంతకుముందు మేము చేసిన దానికంటే ఇది చాలా డిఫికల్ట్. సో చూద్దాం ఎట్లుంటుందో. అండ్ మీకు అన్నీ చూపిస్తా. డ్రెస్ అయితే మొత్తం వేసుకున్నా. సో ఇప్పుడు స్టార్ట్ అవుదాం ఇంకా. భయ్యా చలో. గైస్ అన్న వాళ్ళు ఇంతకుముందు వచ్చిర్రు. వీళ్ళు భయపెడుతురు, మామూలు భయపెడతలేరు అసలు. దేఖ్లింగే చూసుకున్నాం. సో గాయస్ మనము ఒకవేళ నడిచి వెళ్ళకపోతే గుర్రాల మీద వెళ్ళొచ్చు. సో బులావ్ నా ఉస్కు బులావ్. ఒకరికి 3,000 అంటనా? ఓకే 3,500. ये लिंचोली है आपका 3,000. वो 3,500 कहाँ है? ये है केदारनाथ बेस कैंप केदारनाथ 3,500. वो दूसरा वे क्या हो? ये है गौरीकुंड लिंचोली 3,000. ये नहीं भैया, अभी ये दोनों केदारनाथ को जाते ना? ये दोनों केदारनाथ को जाएगा. ये आपको ले जाएगा 6 किलोमीटर पीछे छोड़ेंगे यहाँ पे. ये 6 किलोमीटर आगे छोड़ेगा. ये यहाँ पे ये वाले 3,500. अच्छा वो 3 किलोमीटर पैदल जाना. हाँ, ऊपर. हाँ. 3,500 बोले तो ऊपर तक जाते. हाँ, और 3,000 बोले तो नीचे तक. యా సో గైస్ 3,000 అయితే కొంచెం 6 కిలోమీటర్ యువతలు వదిలేస్తారంట. 3,500 అయితే 6 కిలోమీటర్లు పూర్తిగా గుడి దగ్గర వదిలేస్తారంట. సో అన్నా ఇప్పుడు మనం పూర్తిగా పై దాకా తీసుకుందామా లేకపోతే కింది దాకా తీసుకుందామా? మొత్తం పై దాకా 3,500. ओके भाई नहीं भाई अब 3,000 में बात करें ना ऊपर तक. ना ये 3,500 है यहाँ पर. नहीं भाई बोले थे 3,000 में नहीं होता यार. मैंने पहले बोला कि पर्ची काट. ये तो अब बोले हम बोले थे 3,000 बोल के. ये गवर्नमेंट का हिसाब यहाँ पर अरे नहीं यार, कटेगी ऊपर पर्ची. ना आगे वो भी पर्ची- करती है पर्ची. हमने आपको ऊपर वो तंग करते हैं ना, वो उसका हम कहना आगे सही के है टाइम यार. पर्ची करती है आगे भी करती है. इसलिए हम 3 गोली जगह. चलेंगे यहाँ से. तो यहाँ से हम सीधे निकल जाएंगे. जो चक वाला आया भी तो ये बंदा मेरे साथ ही है. पर्चा अपना आप दिखाएंगे. आगे भी अच्छा. चेक पोस्ट है 3-4 जगह चेक. అచ్చా ముందుకెళ్ళే ముందు ఈ టోకన్లతోటి చెక్ చేస్తారా అంట వీళ్ళు ముందుకెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి. ठीक है रेट तो कम करना ना. वो एक ही रेट चलता है. स्कैनर दियो. कितना? 4 लोगों का 14,000. हेलो देखो भाई हो गया ठीक है. సో డబ్బులు వడ్డేసాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, బట్ కొంచెం డిఫికల్ట్ ఉంది ఈవినింగ్ టైంలో కాబట్టి. సో వర్షం పడుతుంది, అందుకే మా దాంట్లో కిరణ్ బ్రో అని చెప్పేసి ఉన్నాడు. ఆయన లేస్తలేడు అసలు కింద నుంచి పైకి. ఆయన కిందనే పడుకున్నాడు. సో ఆయనని తీసుకొని రావాలి. చలో టీకే. సో గైస్ కొంచెం దూరం నడిచి వచ్చినాం. ఇగో ఇవన్నీ పైన చాలామందిని వదిలేసి వస్తున్నాయి. సో మేము కూడా గుర్రం తీసుకుందాం అనుకుంటున్నాం. వర్షం వస్తుంది, మొత్తం కింద బురద ఉంది. మేము ట్రెక్కింగ్ షూస్ తెచ్చినాం, ఏం పర్లేదు, కానీ మొత్తం బాత్రూమ్ పోయి ఉన్నాయి కదా ఈ గుర్రాలు. సో వాటి ద్వారా అన్నమాట. సో ఫుడ్ కూడా లైట్ ఫుడ్ తీసుకున్నాం మార్నింగ్, ఎందుకంటే నడవలేము కాబట్టి. సో మాతో పాటు వచ్చిన కిరణ్ అనే బ్రదర్ ఉన్నాడు, ఆయనకు అవ్వట్లేదు, నేను నడవలేను కిందనే ఉండిపోతా అన్నాడు. అందుకే మేము ఇంకా ఒక్కడనే వదిలేసి ఉండలేము కదా, అందుకే అందరం గుర్రం తీసుకుంటున్నాం. సో కౌశిక్ అన్న టింకన్న అయితే నడుస్తున్నారు, వాళ్ళు చాలా బాగా నడుస్తున్నారు. ఇక్కడ లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ చూపి. సో వాళ్ళు కనిపిస్తలేరు, ఎక్కడో వెళ్ళిపోయారు. సో కిరణ్ బ్రదర్ అయితే అసలు ఆయనకు అవ్వట్లేదు. ఇప్పుడు ఈ ఏజ్లో ఇట్లుంటే ఎట్లా నువ్వు? అవునా? యా సో నా దగ్గర ఇగో మీకు అనిపిస్తుందా లైక్ డెమరుకం ఉంది, కట్టెలకి త్రిశూలం ఉంది, నేను ఎంత దూరమైనా నడుస్తా. మీకేమైంది భయ్యా? నడవండి. గుర్రం తీసుకుంటారు, गेट వచ్చింది. ఏ రీలు घोरम चढ़ेगी? टिकट ले लिए नीचे 3,500. आओ कितना? जब ले दिया तो ले दिया, आप क्या कर.
कम कर सकते हैं क्या करना जब ले लिया तो ఎట్లా ఉరుకుతుంది చూడు ఆ గుర్రం అదే మగధీర డైలాగ్ ఏదో ఉంటుంది ఏమో ఏమో పేరు ఉంటుంది గుర్రాంది అన్న గుర్రం పేరు ఏందన్నా మగధీరలా కాజల్ కాదన్న గుర్రం పేరు గాయ్స్ అటు చూడండి ఏదో అరే అటు చూపి మొత్తం మంచు కొండలు गाइस मंचू कोंडल जोशी रा इसका नाम क्या है भाई इसका नाम क्या है किड्डो चलो चलो किड्डो सही में बोला जी चलो 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 ये यहाँ डाल दिए హార్స్ రైడింగ్ అందుకే ఇంపార్టెంట్ ఇది ఇంతకీ గాడిద గుర్రమా అర్థమైతలేదు అలా గాడిద గుర్రమా ఇది గాడిద మీద ఎక్కి హార్స్ రైడింగ్ చేస్తామంటే ఎట్లా గాడిదే గుర్రమే గాడిద పని గాడిద చేస్తుంది గుర్రం పని గుర్రం చేస్తుంది మనిషి పని మనిషి చేయాలి సో ఇక్కడ నుంచి వెళ్తుంటే ముందుకు మనకు గైస్ మంచు కొండలు కనిపిస్తున్నాయి ముందే ఉంది మంచు కొండ బాయ్ ఒకసారి రివీల్ చేసి మంచు కొండలు చేసేయి चलो ऐसा करे तो जाएगा चलो 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 సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట గుర్రం మీద అంటే కంచెర గాడిద అంట ఇది గుర్రము గాడిద వీడు మాత్రం గోడ అంటున్నారు సో చాలా డిఫికల్ట్ ఉంది కానీ కొంచెం నడుము చక్కగా లేని వాళ్ళు ఇట్లా నడిస్తే మాత్రం వాళ్ళ నడువులు ఫట్ అవుతాయి వాళ్ళకి నడుచుకుంటూ పోవడమే బెటర్ సో ఇది నాకు చిన్నప్పటి నుంచి హార్స్ రైడింగ్ అలవాటు కాబట్టి ఇట్స్ ఓకే ఏం కాదు మా స్కూల్లో గుర్రాలు ఉండే ఇట్లా అనాలంటుండే చలో సో గైస్ ఇక్కడ ఇదైతే తీసుకున్నాం ప్రస్తుతానికి పొద్దున 5 o'clockకి రీచ్ అయ్యి ఆరతి చూడాలి సో ఇక్కడ నుంచి ఒక 1 kilometer ఉందంటే ఇక్కడ మేము స్టే చేస్తున్నాం ఇప్పుడు సో హీటర్ ఉంది సో ఇక్కడ ఇంత టెంపరేచర్లో కూడా మాకు వేడిగానే ఉంది నా వేడికా చలికా ఈ కాలు ఇట్లా అవుతున్నాయి చలికా వేడికి కదా హీటర్ తోటి बोलो भाई कुछ भी नहीं है भाई सो जाओ भाई పొద్దున్న దేవాలే భాయ్ అవును భాయ్ ఇవి ఇచ్చిర్రు కప్పుకోవడానికి సో గైస్ ఫైనల్లీ మనం వచ్చేసినాం నైట్ అక్కడ మనము గుర్రం మీద వచ్చినాం సో మళ్ళీ అక్కడ పడుకున్నాము సో నైట్ గుడి బంద్ కాబట్టి సో పొద్దున్నే లేచి వేడి నీళ్ళ బకెట్ తీసుకున్నాం 100 రూపాయలకి మాకు 100 రూపాయలకి ఇచ్చిండు బ్రో సో తీసుకొని స్నానం చేసేసి స్టార్ట్ అయిపోయినాం సో ఆరతి టైంకి అక్కడికి చేరుకోవాలని చెప్పేసి మా కాన్సెప్ట్ అన్నమాట గైస్ చూసి రాయగో అక్కడ ఇట్లా కనిపిస్తుంది అగో మంచు కొండ పక్కన ఎండ కొడుతుంటే అక్కడ బంగారం ఉన్నట్టే ఉంది भाई हाँ फिर आऊँगा भाई पक्का हाँ పక్కా ఆవుగా భాయ్ సో మన గుడి ఇంకా కనిపించట్లేదు ఇంకో 500 meters ఉందో 1 kilometer ఉందో ఆ బ్రిడ్జ్ దాటాలా మనం అన్న ఆ బ్రిడ్జ్ దాటాలా యా సో గైస్ నిజంగా శివలీలలు ఎవరికి దొరకవని చెప్పేసి అంటారు కదా అది నిజమే ఎందుకంటే అరే ఇంత దూరం ఇంత అడవిలో ఇక్కడ దేవుడు ఉన్నాడని ఎట్లా తెలిసింది ఎట్లా వచ్చిర్రు అసలు ఏం కథ ఇంత లోపల అది కూడా అసలు ఏ ట్రాన్స్పోర్ట్ లేదు ఏం లేదు 30-40 kilometers కొండల మధ్యలో దేవుడు అసలు గైస్ దేవుడే గైస్ మనం ఏంటి నాకు అర్థమైంది బా మళ్ళీ కింది నుంచి వచ్చి అలసిపోయింది 2-3 days నుంచి ఏం లేదు ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంది అట్లుంది ఇలా సో బ్రిడ్జ్ వచ్చేసింది బ్రిడ్జ్ మీదకి వచ్చేసినాం इसमें पानी लेके जाना क्या भाई पानी भरा हुआ है भाई हाँ किसका इधर का पानी हाँ 5 कितना है पानी 100 रुपए का भाई हम भी लेके जाते हमारा पास बॉटल है 100 रुपये में बेच रहे भाई पानी क्या करें ఇది 100 రూపాయలు అంట ఇది అంటే పానీ कौन सा नदी है
5 नदी हैं, सरस्वती मंदाकिनी। పాంచ్ నది కా ఏకీ పరాదా 5 నదుల నీళ్లు కలిసి ఒకేసారి వస్తాయంట ఆ నీళ్ళ నదులు దీంట్లో ఉన్నాయంట चढ़ाने के लिए ఏ భగవాన్ కి చడానికి లియే అచ్చా ఠీక్ హై దేవునికి అభిషేకం చేయడానికంట మా గైస్ లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా కొండలు చూడడం ఎట్లున్నాయి చూడండి మంచు కొండలు మా మస్తు అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఎగరాలనిపిస్తుంది నదిలో దూకాలనిపిస్తుంది కానీ దూకలేం ఎందుకంటే చచ్చిపోతాం అలా చెప్పినా కదా కొండల్ని పిండి చేస్తా అని చేసేస్తా నడుస్తూ తెలుస్తుండే అన్న దేవుడు మనకి ఎట్లా గుర్రం మీద పిలుచుకుంటే గుర్రం మీద వస్తాం నడిచి పిలుచుకుంటే నడిచి వస్తాం హెలికాప్టర్లో పిలుచుకుంటే హెలికాప్టర్లో వస్తాం ఇదంతా దేవుడు మహిమ మనదేం లేదు నేను ఎట్లాగూ నడిచి వస్తే గంటలు వచ్చేస్తాం మీరందరూ షాక్ అయిపోతారని దేవుడు గుర్రం మీద పంపించిండు आएगा आएगा भाई फिर आएगा मंदिर को जाने दो पहले मंदिर की जाने दो भाई इटा भाई ऊपर यहाँ से जाना भाई అక్కడ చూస్తే అమ్మాయిని రెస్క్యూ చేస్తున్నారు అంటే అమ్మాయికి హెల్త్ బాగాలేదో లేకపోతే ఏమో సో ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్తారు అనుకుంటా ఇక్కడ హాస్పిటల్ ఉందా దగ్గరలో भाई हॉस्पिटल को लेके जा रहे क्या हुआ సో అమ్మాయికి ఆక్సిజన్ అందట్లేదు మేబీ అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు ఇక్కడ రెస్క్యూ టీం వాళ్ళు సో చూసారా గైస్ ఇక్కడ అంటే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంకేమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తే బ్రీతింగ్ లెవెల్ పడిపోయి తను తీసుకెళ్తున్నారు అనమాట రెస్క్యూ టీం సో అక్కడ కనిపిస్తుంది కదా మీకు అదే సో ఇట్లా ఉంటుంది బ్రీతింగ్ సరిగా ఉండని వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఇబ్బంది ఎందుకంటే ఇది ఇక్కడ చెట్లు ఉండవు ఏముండవు చాలా హైలో ఉంటాయి మొత్తం మంచు కొండలు ఉంటాయి కాబట్టి సో బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది నాలాంటి వాళ్ళకి ఏం కాదు లొడలోడ మాట్లాడుతూనే ఉంటారు ఎటైనా ఉరుకుతూనే ఉంటారు కానీ ఇట్లా సో ఇట్లా ఉంటుంది అంటే తను చూడంగానే సడన్గా భయమైంది ఏమైందో అని చెప్పేసి సో బ్రీతింగ్ లెవెల్ పడిపోయినాయంట అందుకే తనని రెస్క్యూ చేసి తీసుకెళ్తున్నారు మనం లైన్లో నిలబడలేం కాబట్టి వీడియో తీద్దామని చెప్పేసి ఇక్కడ నిలబడ్డా సో ఇక్కడ చూస్తే నది పారుతుంది ఇక్కడ చూస్తే మంచు కొండలు ఉన్నాయి సో అక్కడ మంచు కొండలు కనిపిస్తున్నాయి సో ఇక్కడే నేనున్నా అక్కడే మంచు కొండలు ఉన్నాయి గాయస్ మీరు లిటరలీ నమ్మరు కానీ నేను 4 o'clock లేచి స్నానం చేసేటప్పుడు అసలు నా ఒంటి మీద ఏం బట్టలు లేకుండా ఒక ½ an hour ఉన్నా నేను అంటే ఏం కాలే ఓకే నార్మలే అనిపించింది ఆ టైంలో సో మంచి ఉంది చలి ఉంది కానీ కొంచెం బాడీకి ఆ చలి కూడా అలవాటు చేద్దామని చెప్పేసి నేను అట్లున్నా అన్నమాట సో మస్తుంది లొకేషన్ అండ్ కొద్దిసేపట్లో దర్శనం అయిపోతుంది అంటే మేము యమునాద్రి గంగోత్రి తర్వాత ఇప్పుడు కేదార్నాథ్ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బద్రీనాథ్ వెళ్ళిపోతాం సో బద్రీనాథ్ నేను సినిమా చూస్తుండే గైస్ నేను గంగోత్రి సినిమా చూసిన గంగోత్రిలా అట్లా లేనే లేదు ఆ లొకేషన్ అంతా ఫేకు మన అల్లు అర్జున్ అన్న వర్క్ చేసిన హోటల్ లేదా ఆడ ఏం లేదు గంగోత్రి ఉంది రైల్వే ట్రాకే లేదా ఆడ అంటే ఇట్లా రాళ్ళు అయితే కామన్ ఉంటాయి కానీ ఆ ట్రాకులు గీకులు ఏం లేవు అన్నమాట సో వెతికినా నేను ఏదైనా దొరుకుతుందా హోటల్కి పోదాం తిందామని చెప్పేసి మన తెలుగులో ఒక్కరు కూడా లేరు ఆ గంగోత్రిలా సో అదంతా ఫేకు అది గైస్ అండ్ నెక్స్ట్ దర్శనం అక్కడ చూపిస్తా వీలైతే అండ్ మళ్ళీ అక్కడ అంటే మ్యాక్స్ అక్కడ ఇంకా గుడి దగ్గరలో మంచి ఎక్కువ ఉంటుందంట అక్కడికి వెళ్ళి మంచులో వెళ్ళడానికి ట్రై చేద్దాం సో గాయస్ మొత్తానికి దర్శనం చాలా బాగా జరిగింది సో ఎక్స్పెక్ట్ చేయనంత బాగా జరిగింది అండ్ చుట్టూ మేఘాలు కమ్ముకుని చుట్టూ వర్షం వస్తుంది కానీ ఇక్కడైతే వర్షం లేదు సో మేము మంచి టైంకి వచ్చినాము అని చెప్పేసి అనుకుంటున్నాను నేను చాలా బాగా జరిగింది దర్శనం చాలా అంటే చాలా బాగా సో నేనైతే ఒక ఆల్మోస్ట్ 1 minute ఇట్లా పట్టుకొనే ఉన్న దేవుణ్ణి సో అంత మంచిగా అనిపించింది చాలా బాగా అనిపించింది గైస్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము దర్శనం చాలా బాగా జరిగింది హ్యాపీ సో హరహర మహాదేవ్ సో ఇక్కడ కేదార్నాథ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం బద్రీనాథ్కి వెళ్దాం సో బాయ్